హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం సేమియా పాయసం చేయబోతున్నానండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను చూపించిన చిన్న కప్పుతోటి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలాగా నేనైతే ఇక్కడ ఇత్తడిది తీసుకున్నాను. మీరు నార్మల్ గిన్నె తీసుకున్నా పర్వాలేదు. నానబెట్టిన సగ్గుబియ్యంని వేసేసుకోవాలి నీళ్ళతో పాటు. అలాగే 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. దీన్ని బాగా ఉడికించుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకుంటే చాలు. ఇది ఉడికిలోపు పక్కన పెనం పెట్టుకొని అందులోని 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు సేమియా కాళ్ళు తీసుకున్నానండి. 1 కప్పు సేమియా కాళ్ళు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇవి ఫ్రై అయిపోయి పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇది కూడా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కాళ్ళని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడు కొంచెం మెత్తగా ఉడికిపోతుంది సేమియా కాళ్ళు కూడా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడకనిస్తే చాలండి. మూత తీసుకొని మళ్ళీ గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలి. అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులోకి నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను. నాకైతే ఈ స్వీట్ సరిపోయిందండి. మీకు గనక ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం పంచదార మొత్తం బాగా కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పంచదార బాగా మొత్తం కరిగేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి గరిటెతోటి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోని కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూను యాలచీ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పులు పాలు తీసుకున్నానండి. మరిగిచ్చింది వేసుకున్నా పర్వాలేదు, మరగబెట్టకుండా కూడా పచ్చి పాలు వేసుకున్నా కూడా పర్వాలేదండి. 2 కప్పులు పాలు వేసుకోవాలి. తర్వాత నేను మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను. హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక ఉడుకు బాగా మరిగేంత వరకు ఉంచితే చాలండి పాలు. ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఈ వీడియో కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నవి కాజు అలాగే కిస్మిస్ వేసుకున్నాను. చిన్న ముక్కలుగా చేసుకున్నాను కాజు అయితే. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు బాదం ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. నా దగ్గర కాజు కిస్మిస్ ఉంది. అదే నేను ఫ్రై చేసి తయారు చేసుకున్న పాయసంలోని వేసేసుకున్నానండి. దీన్ని మొత్తం ఇలా బాగా కలిపేసుకుంటే చాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ మొత్తం నేను ఒక బౌల్లో తీసేసుకున్నానండి. చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ కూడా చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.